మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నేను శుభాలు పలుకుతున్నానని మీకు ఆహ్వానిస్తున్నాను. చక్కని మాట నేర్చుకుందాం. ఇక్కడ అందరు రకరకాల రోగాలు ఉన్నాయి. బీపీ, షుగర్లు, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, తర్వాత లంగ్స్ ప్రాబ్లమ్లు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్ అంటారు, తర్వాత పార్శ్వ నొప్పి అంటారు. రకరకాల సమస్యలతో బాధపడుతున్నాం ఫిజికల్గా. కానీ దేవుడు అంటాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనే మాట చెప్తున్నాడు. కాబట్టి ఆ మాట నేర్చుకుందాం. ఇది నిర్గమకాండంలో 15వ అధ్యాయం 26 ఇలా మాట్లాడుతుంది. పేజ్ నెంబర్ 58 అండి, 58 పేజీలో ఉంది. ఏమిటంటే చెప్తారు ఒకసారి. మీ దేవుడైన యెహోవా వాక్కును మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా చదవమ్మా, విని మొట్టమొదటి ఏం చేయాలమ్మా? వాక్కును వినాలి. ముందు ఎలా శ్రద్ధ కొట్టేసాము, శ్రద్ధ లేదు. ఇప్పుడు కాలక్షేపం చదువుకుని టైంపాస్ చదువుకున్న బైబిల్ అలా కాదు. న్యూస్ పేపర్ చదవద్దు, శ్రద్ధ కలిగి మనసు పెట్టి చదవాలి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికు న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఎంత చక్కటి భాష అండి. మళ్ళీ చదవాలనిపిస్తుంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడచిన ఎడలా. అనుసరించాలి, నడవాలా. నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానియనో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పన్నాడు. ఎంత మంచి మాట అండి. ఐగుప్తులు 10 రకాల తెగులు రప్పించాను, నేను రాకుండా ఆపగలను నేను. కానీ నా మాట అనిపోతే మీరు రోగాలు వచ్చేస్తాయి. నేను చివరికి ఏమి అడుగుతున్నానంటే, ఇన్ని చక్కగా చెప్పినటువంటి లేఖనాలు ఎన్ని షరతులనమా? నీ దేవుడు యెహోవా వాక్కును శ్రద్ధగా విని, నెంబర్ 1 ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి, నెంబర్ 2 ఆయన ఆజ్ఞలకు విధేయులై, నెంబర్ 3 ఆయన కట్టడంలో అన్నిటినీ 10 ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానియనో అన్నమాట. ఎంత ఆదరించే మాట. కానీ తర్వాత ఏమన్నాడు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం, ఇదేంటి ప్రభువా, స్వస్థతపరుస్తానంటావు, రోగం రాకుండా ఆపుతానంటావు, ఇదేం భాష అన్నాను. ఆయన అంటున్నాడు అంటే తలంపులు చెప్తున్నాడు. నా మాట అంటే రాని చెప్పి అన్నాను కదా, నా మాట ఎలాగనరు, నా హస్తం తీసేస్తాను, రోగాలు అటాక్ అవుతాయి, దాన్ని బట్టి ప్రభావ నువ్వు దిక్కని మళ్ళీ వస్తారు, నాకు తప్పుతురా నాకని చెప్పి అలా చెప్పాడంటే దేవుడు అన్ని. కాబట్టి ఆ మాటలు మనం పాటించాలి అంతే. కానీ నేను ఇంకా అడిగా ప్రభుని, అయ్యా నాకు నేర్పించమనేటప్పుడు లుక్ అట్ ద పేజ్ నెంబర్ అన్నాడు. పేజ్ చూస్తే ఎంత ఉందమ్మా? 58 పేజీలు ఉంది. 58 పేజీ అర్థం ఏంటన్నాడు? నా రిటైర్మెంట్ వయసు ప్రభు అన్నా. థ్యాంక్ యూ రాడని చెప్తున్నాను. నీ రిటైర్ అని ఇక్కడ పట్టించుకోండి ఆయన, మనవాళ్ళు వస్తారు, ఎవరిదాని అనిపోతాడు, నీళ్ళు చెతికి కూడా ఉండదు, నీకు గుర్తుంటుంది కదా రిటైర్మెంట్ సంగతి, గుర్తుంటుంది కదా రిటైర్మెంట్ టైము, ఆ పేజీ దీ బాబు అన్నాడు. ఆ పేజీలో ఏమి రాసి ఉంటుంది? ఆయన గివ్ ద ప్రిస్క్రిప్షన్ ఏంటి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే ప్రిస్క్రిప్షన్ నీకు ఇస్తాను, నేను బాగు చేస్తానని చెప్పి ధైర్యం చెప్పాడు. ఇంకా చెప్పు ప్రభు, నాకు ఇంకా గుర్తుపెట్టుకోవటం ఎలా, అది నాకైతే గుర్తుండదు, అందరూ గుర్తుండదు, ఎలా చెప్పంటావు అని అంటే, మీకు స్వాతంత్రం వచ్చినటువంటి తారీఖు తెలుసా అన్నాడు. ఆగస్టు 15 అయ్య గారు. ఇంకా అన్నాడు, ఇంకా ఏంటి? గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. పొలిటికల్ ఫ్రీడమ్ ఏమో ఆగస్టు 15 అట, కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ ఏమో జనవరి 26 అట. నిన్న మొన్న వెళ్ళిపోయింది కదా, అది కూడా చూసాము. కాబట్టి ఈ 2 విషయం చెప్పాలంటే ఏంటంటే, బ్రిటిష్ బానిసత్వం నుంచి విడిపించినప్పుడు ఇవి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు రోగాల నుంచి విడుదలే కాబట్టి ఇలా నేర్చుకోమని చెప్పండి. 2 హాలిడేసే కదా, అందరూ గుర్తుంటాయి కదా, కాబట్టి ఇలా చెప్పని చెప్పేసి నాకు తలంపించండి. దేవుని నామం కనుడు గాక. ఎక్కడ స్టడీది? నిర్గమకాండం. నిర్గమం అంటే బయటికి రావటం, నిర్గమం రోగాల నుంచి బయటకు రావడం ఏమట? అదేం బానిసత్వం నుంచి బయటకు వచ్చేది కథ. ఏది? స్వాతంత్రం. ఆగస్టు 15వ అధ్యాయం 15వ తారీఖు పెట్టాడు, 15వ అధ్యాయం పెట్టాడు. ఇంకా జనవరి 26 కదా, 26 వచనం పెట్టాడు. 15 2 గంటల 10 పెట్టాడట. గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ చెప్పాడు. దేవుని నామం కలుగుగా. కాబట్టి వాక్యమును భద్రపరుచుకుని హృదయంలో వాక్యాన్ని పట్టుకుందాం. రోగం వచ్చినప్పుడు తప్పకుండా వాక్యం ప్రార్థన తప్పకుండా వాడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు. అటు కృప ప్రభు మధ్య చెరుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమ గారు తండ్రి, స్వస్థ గురించి మీరు అడిగినప్పుడు ప్రభు మీరు లేఖనం చూపించారు. నిర్గమకాండం 15-26 వచనంలో ఆనాడు ఇజ్రాయెల్కి ఇచ్చారు, ఇప్పుడు మాకు ఇస్తున్నారు. నిన్ను స్వస్థపరిచే నేనన్నమాట ఎంతో ధైర్యం ఇస్తూ ఉంది. అనేక రోగాలతో మంచాన్ని పడి ఉన్నారు ప్రభా, బగుజులైన రోగాలు, కొత్త రోగాలు వస్తున్నాయి ప్రభా. కరోనా నుంచి ఎంత చనిపోయారు ప్రభా. ఇంకా ప్రభా రకరకాల బీపీ, షుగర్, థైరాయిడ్, తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, అలాగే ప్రభా పార్శ్వ నొప్పులు, రకరకాలటువంటి రోగాలతో తండ్రి కొత్త రోగాలు వస్తాయి ప్రభు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కానీ నువ్వైతే ఉన్న వాక్యమే స్వస్థపరుస్తుందని చెప్తాను కనుక ఇప్పుడు ఈ వాక్యం ఎత్తినప్పుడు అది తప్పకుండా బాగు చేస్తాను విశ్వాసం ముందుకు వస్తున్నావు. అటువంటి బిడ్డలు ఎవరంటే పంచాలు పడి ఉంటే వారిని ఇప్పుడే వారిని ముట్టి బాగు చేయమని, ఒక మెరకలు జరిగించమని, ఈ వాక్యంతో బలపడిన సాక్ష్యాలు చెప్పుకునే భాగ్యం మాకు దయచేయమని, ఇప్పుడు నిన్నారుగా దీవించి ఆశీర్వదించమని, లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.